హలో వెల్కమ్ అందరికీ నమస్తే, జై శ్రీరామ్ అండ్ జై శ్రీ గణేష. ఈరోజు మనం ఎక్కడున్నామంటే లక్ష్మీగూడలో జల్పల్లి రోడ్ హైవే దగ్గర శ్రీ చౌదరి ఆర్ట్స్ దగ్గరికి వచ్చినాం. లాస్ట్ ఇయర్ 2023 నాంపల్లి కా రాజా ఈ షెడ్లో నుంచి వెళ్ళింది. సో ఈసారి 2024లో ఏమేమి హైలైట్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ ఇంకా 2 షెడ్స్ అక్కడ ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఈ షెడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. నేను నన్ను చూస్తారా, సపోర్ట్ కోసం వచ్చాను అనమాట. రండి. సో బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, ఒక 30+ గణేషన్ విగ్రహాలు ఉన్నాయి. సో ప్రతి ఒక్క గణేషన్ హైట్ 21, 22, 23 ఎక్కువ హైట్ చేయలేరు అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కస్టమర్ వాళ్ళు ఎక్కువ హైట్ ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వల్ల అంత హైట్ చేయలేరు. సో ఇక్కడ గణేషన్లకి ఒక్కొక్క గణేశుడు ఒక్కొక్క వేలు ఉండనమాట, అంటే డిఫరెంట్ స్టైల్ మీరు చూసుకోవచ్చు. సో వెనకాల బ్యాక్ సైడ్ పబ్లిక్ కూడా చూసుకోవచ్చు, అంటే చూడడానికి ఎంత పబ్లిక్ వస్తారు అన్నట్టు. ఇది చూపి. సో మనమే కాదు, మస్తు మంది బ్లాగర్స్ వచ్చారనమాట. డిఫరెంట్ అంటే వేరే ప్లేసెస్ నుంచి, హైదరాబాద్ మొత్తం నుంచి వచ్చారనమాట. శ్రీ చౌదరి ఆర్ట్స్ వాళ్ళు ఎవరిని రానిలేరు, మమ్మల్ని రానిచ్చారు. అంటే మేము కూడా ఫేమస్ అనమాట. సో అట్లా అని రండి, ఇటు సైడ్ గణేష్ కవర్ చేద్దాం. మా అన్న వెనకాల ఉంటుండే, మా అన్న చూపి. నా ఎంబటి ఉంటే ఇట్లానే ఉరుకులాడాలి బ్రో. చూసుకోవచ్చు వెనకాల గ్రూప్ పట్టుకురు, అంటే గోప్రో పట్టుకొని వచ్చారు. మనమేమో ఐఫోన్తోనే షూట్ చేస్తున్నాం. యా, అంటే మొత్తం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఐడల్స్, అంటే విగ్రహాలు. అంటే చూడ్డానికి జుమ్ అనిపిస్తున్నాయి, ఇట్లనే మస్తు అనిపిస్తున్నాయి. అంటే కలర్ వేసినాక మంచిగా, అంటే ధోతి కట్టినాక ఇంకెట్లా అనిపిస్తాయి కదా. అంటే నాంపల్లి కా రాజా ఈడికించి వెళ్ళిందంటే అర్థం చేసుకోండి 2023 గణేశుడు ఎట్లుండు నాంపల్లి. ఇప్పుడు గణేష్లు ఎట్లుండబోతున్నాయో ఊహించుకోండి. ఈ షెడ్లనే 30 ఉన్నాయి, ఇంకా 2 షెడ్లు ఉన్నాయి, ఇంకెన్ని ఉంటాయి గణేష్లు. సో కొంతమంది కూడా మమ్మల్ని గుర్తుపట్టారు అనమాట. సో లిటిల్ ఫేమస్ అనమాట, అంతే. సో ఇక్కడ వర్కర్స్ కూడా ఇన్నే ఉంటారు అనుకుంటా, నాకు తెలిసి ఇన్నే ఖానా పీనా సోనా మొత్తం ఇక్కడనే అనుకుంటా. సో ఇక్కడ వర్కర్స్ కూడా బయటికి నుంచి వచ్చి చేస్తారు అనుకుంటా. ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు గారు, నాకు తెలిసి ముంబై ఉంటుందా, ముంబై నుంచి అక్కడి నుంచి వచ్చి చేస్తారంట. సోలాపూర్ అంటే ఇక్కడ వర్కర్స్ అన్నారు, సోలాపూర్ నుంచి వచ్చి చేస్తారంట. యా, తిరిగి చెమట వచ్చింది కదా. సో మీదికి వచ్చినాం. సో మీదికి నుంచి వ్యూ ఎట్లా కనిపిస్తుంది చూస్తారా, ఎట్లున్నాయి చూస్తారా విగ్రహాలన్నీ. 30 గణేషులు ప్లస్ విగ్రహాలు ఉన్నాయి అబ్బా. మొత్తం ఒక్కొక్క గణేషునికి ఒక్కొక్క యూనిక్ స్టైల్. ఈ గణేషుల కలరింగ్ అయినాక డ్రెస్సింగ్ చేసిన తర్వాత ఎంత జబర్దస్త్ కనిపిస్తాయి అనుకుంటారు. బా ఊహించుకోండి ఒకసారి. ఈసారి గణేషుని విగ్రహాలు అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది నాకైతే. మస్తు ఉంటుంది బ్రో. 2024 మొత్తం ఇళ్ళ నుంచే. శ్రీ చౌదరి ఆర్ట్స్ ఇంకా 2 షెడ్లు ఉన్నాయి, అవి కూడా కవర్ చేద్దాం బ్రో. అది ఈడ ఎట్లుందంటే ఇంకా ఆడ ఎట్లుంటది పీక్స్ ఇంకా అదే కదా. సో మా అన్న జర భయపడుతుండ అనమాట, అందుకే సపోర్ట్ కోసం వచ్చాను నేను. పుష్ప స్టైల్లో గణేశుడు, పుష్ప ఎట్లయితే నీ అవ తగ్గేడదేలే అని అంటాడు కదా, గణేశుడి గిట్ట ఆ స్టైల్లో ఇట్లా చేసిండు. ఇంకా పంచవర్క్ అంతా అయిపోయినాక నెక్స్ట్ ఇంకా తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది గణేశుడు. ఏమో అంటుండు మా అన్న. ఏమంటున్నావు బ్రో? గణేష్లను చూస్తే ఇట్లా కడుపు నిండిపోతుంది బ్రో. సరే బ్రో, అన్నం తినకు, మేము అందరం తిండింగ్ అవుతుంటే మా అన్న కడుపు నిండిపోయింది అంటుండు. సరే మా అన్నకి కట్ అనమాట లంచ్. సో అంటే నిజంగానే చూస్తుంటే చూడబుద్ధిగా ఉండే, అంటే కళ్ళ విందుగా ఉన్నాయి గణేష్లు. కలరింగ్ అయితే ఇంకా మస్తు ఉంటుంది. చెప్పలేం బ్రో, కలరింగ్ కాదు, వర్క్ అయిపోయినాక ఇట్లా నిగనిగలు ఆడిపోతుంది గణేశుడు. అంటే ప్రైస్ కూడా నిగనిగలు ఆడిపోతుంది అనమాట. ఇంకా 2 షెడ్లు ఉన్నాయి కవర్ చేయడానికి. సో ఇంకా 2 షెడ్ల గణేషులు చూస్తే ఇట్లా కడుపు నుంచి ఇలా నిండిపోయి బయటకు వచ్చేస్తాను. అవును, ఓకేనా? సో షెడ్ నెంబర్ 1 కంప్లీటెడ్. ఇంకా 2 షెడ్లకి వెళ్ళిపోదామా? చలో. ఇగో ఇక్కడ అది షెడ్ నెంబర్ 1 అయిపోతే ఇగో ఆడ చూడు షెడ్ నెంబర్ 2. ఈడ మొత్తం చిన్న పెద్ద గణేష్లు అన్నీ ఉన్నాయి. ఆడంటే ఆడకనే నెక్స్ట్ లెవెల్ పీక్స్లో ఉన్నాయి గణేష్లు అంటే. ఈడ దా చూద్దాం.